Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 prelims in all the shifts, the geometry questions. Okay. So we already completed geometry లో మనకి మళ్ళీ ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా 3 టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్స్. ట్రయాంగిల్స్ అనేది లాస్ట్ వీడియోలో మొత్తం 54 క్వశ్చన్స్ ని కవర్ చేసాం. Now in this video we will discuss the 6 questions on quadrilaterals. Quadrilaterals includes quadrilaterals, polygons, rectangles, parallelograms, rhombus, kite ఇవన్నీ కూడా మనకి quadrilaterals కిందకి వస్తాయి. Okay, so let's start the video with the first one. WXYZ is a quadrilateral in which XQ and ZP are perpendicular to Y such that XQ equal to ZP. Diagonals ZX and WY intersect each other at point O. If OX equal to 12, then find the value of ZX. So ఇలాంటి వాటికి జస్ట్ ఏంటంటే డయాగ్రామ్ పక్కా వేసుకుంటేనే కొంత ఐడియా వస్తుంది. ఓకే, సో WXYZ అనేది క్వాడ్రిలేటరల్. ఓకే, మామూలుగా క్వాడ్రిలేటరల్ వేసుకుందాం. ఓకే, WXYZ ఏమన్నాడు ఇప్పుడు డయాగనల్స్ ZX ఓకే అండ్ WY ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ O దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే, OX ఏమో 12 అంట, ఇది OX 12 ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు ఇన్ విచ్ XQ అండ్ ZP ఆర్ పెర్పెండిక్యులర్ టు WY. XQ ఓకే ZP okay, these are perpendicular to WY and XQ equal to ZP అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏమైనా సిమిలారిటీ అనేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడండి ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ ఈక్వలా, ఆల్టర్నేట్ యాంగిల్స్, సారీ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇది 90, ఇది 90, సారీ ఇది 90. సో ఇప్పుడు మనం ZPO అండ్ అలానే XQO, ZPO కదా ఇక్కడ, సారీ ZPO, ఈ రెండు సిమిలర్ అవుతాయా? ఎందుకంటే 2 యాంగిల్స్ మనకి కరస్పాండింగ్ ఈక్వల్ ఉన్నా చాలు, ఆటోమేటిక్గా థర్డ్ కూడా ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండు మనం ఏం చెప్పొచ్చు, సిమిలర్ అని చెప్పొచ్చు. ఓకే, సో చెప్పండి ట్రయాంగిల్ ZPO ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ XQO కాబట్టి ZP అండ్ XQ అండ్ PO అండ్ QO అండ్ ZO అండ్ XO ఆర్ ద సైడ్స్ ఆర్ ఇన్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది ఈక్వల్ రేషియో కదా. సో ఇప్పుడు మనకి XQ తెలుసు, XQ 12 కాబట్టి నెక్స్ట్ XQZP ఈక్వల్ అన్నాడు. అంటే XQZP ఈక్వల్ ఎప్పుడైనా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ లోని కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్ అయితే ఏదైనా ఒకటి అవి ఏమైపోతాయి, అవి కాంగ్రియంట్ అయిపోతాయి. సో కాబట్టి రెండు ఏమైపోతాయి, కాంగ్రియంట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది 12 కాబట్టి ఏది OX 12 కాబట్టి ఆటోమేటిక్గా OZ కూడా ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఎందుకు, OX and OZ are the corresponding sides. Since they are congruent triangles, then definitely equal. So ఇది 12, ఇది 12. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ZX అడుగుతున్నాడు. ZX ఏమవుతున్నప్పుడు 12 + 12 24. సో ఆప్షన్ B is the correct answer. ఓకే, నెక్స్ట్ ఇన్ క్వాడ్రిలేటరల్ ABCD AB ఈక్వల్ టు BC. ఓకే, అంటే BA ఈక్వల్ టు BC అనుకుందాం. ఓకే, BA BC ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ AD ఈక్వల్ టు DC, ఇక్కడ AD ఇది DC, ఈ రెండు ఈక్వల్ అంట, DA అండ్ DC. ADB ఈ రెండు జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను AC గనక జాయిన్ చేశాను అనుకోండి, ADC ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అంతేనా. ఓకే, అలానే ABC ట్రయాంగిల్లో AB అండ్ BC ఈక్వల్ కాబట్టి ఏ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వాడు ఏమేమి ఇచ్చాడో చూడండి. ABD ఇది ఇచ్చాడు ఎంత, 68 అని ఇచ్చాడు. ఓకే, అండ్ ADB అంటే ఇది ఇచ్చాడు ఎంత, 2y - 7 అని. ఓకే, క్లియర్. నెక్స్ట్ BDC ఇచ్చాడు 33 అని. మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎ కైట్. చాలా జాగ్రత్తగా చూడండి, నేను మళ్ళీ ఈ బొమ్మనే ఇలా డ్రా చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ నో కైట్ మనం తెలుసు కదా మీ అందరికీ. ఓకే, సో ఇది B, ఇది A,
ఇది సి, ఇది డి. కైట్లోని ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, అవునా కాదా? సో సేమ్ అలానే అనమాట, దానికి సంబంధించిన క్వశ్చన్ అనుకోండి అంతే. ఓకే, ఏబిడి కైట్లోని ఏమవుతుందమ్మా, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, అవునా కదా? ఓకే, ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఏబిడి ఇది 68 అయితే ఇది కూడా 68. ఇదేంటి ఇచ్చాడు, డిబిసి ఎంత ఇచ్చాడు, 3x+2 3x+2 68 అనమాట. నెక్స్ట్ ఏడిబి ఇది ఎంత ఇచ్చాడు, 2y - 7. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు బిడిసి అంటే 33. సో కాబట్టి 3x+2 = 68 అండ్ 2y - 7 = 33. సో 3x = ఏమవుతుందమ్మా, 66, x 22. అలానే 2y = ఎంత అవుతుంది, 40. సో y = ఎంత, 20. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, 2x అంటే 44 అండ్ 3y అంటే 60. 60 + 44 ఎంత, 104. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ ఏ rhombus O is any interior point such that OA = OC. ఇప్పుడు మనకి రాంబస్ అంటే ఏంటమ్మా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఇట్ ఈస్ ABCD రాంబస్ అనుకుంటే నాకు OA = OC అని చెప్పినప్పుడు వాట్ ఈస్ 5 9s ఆఫ్ ద డిగ్రీ మెజర్. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ రెండు జాయిన్ చేశాను అనుకోండి డయాగ్నల్స్. ఫర్ సపోజ్ ఆ O అనేది ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ అనుకుందాం. O మీకు అందరికీ తెలుసు, ఇన్ డయాగ్నల్స్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ బైసెక్ట్స్ ది డయాగ్నల్స్. ఈ రెండు ఈక్వల్ కదా, కాబట్టి OA = OC అవ్వేటట్టు మనం చెప్పేది ఈ యాంగిల్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు O అనేది ఇక్కడ కూడా ఉండొచ్చు. సపోజ్ ఇది మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకున్నాం, సపోజ్ ఇది O తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వచ్చు, OA = OC. అర్థమైందా మీకు? కానీ నేను డైరెక్ట్గా నాకు ఈజీగా ఉండడం కోసం ఇది తీసుకున్నాను O. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, AOC వాట్ ఈస్ ద 5 9s ఆఫ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ DOB. DOB అంటే ఇది, DOB అంటే ఇప్పుడు ఎంత అయింది, 180. DOB 180లో 9/5, సారీ ఎంతైనా 5/9. 5/9 ఎంత, 9 1s 9 20s అంటే 520 అంటే 100. అర్థమైందా మీకు అందరికన్నా? క్లియర్? సో కాబట్టి 100 degrees is the correct answer. Next, in rhombus PQRS O is in any interior point such that OP = OR. సో సేమ్ ఇక్కడ కూడా అలానే తీసేసుకోండి. సేమ్ ఇందాకట్లానే ఇప్పుడు నేను O is the point of intersection of diagonals అనుకుంటాను. ఓకే, PQRS ఇది O అనుకుందాం. OP = OR అయింది కదా. ఇప్పుడు ఏంటి, SOQ అంటే ఏంటి, సేమ్ 180 degrees. ఈ 180 degrees లో వాట్ ఈస్ ద డిగ్రీ మెజర్ అన్నాడు, సేమ్ ఎంత, 180. ఓకే, నెక్స్ట్, ద సైడ్ MN ఆఫ్ ఎ parallelogram MNOP is produced to Q such that MN = NQ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం parallelograms లో చేసాం, ఇది మీరు అందరూ చూసుంటే. ఓకే, MNOP ఇది MN అనుకుందాం. ఓకే, OP MN is produced to Q such that MN = NQ. ఇక్కడ వరకు నేను ప్రొడ్యూస్ చేశాను, ఈ రెండు ఈక్వల్. ఓకే, PQ intersects ON at R. P and Q జాయిన్ చేస్తే నాకు NOని R దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ద పాయింట్ R డివైడ్స్ ON ఇన్ ద రేషియో. చాలా సింపుల్, చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ parallelogram లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇది A అయితే ఇది A, MN NQ ఈక్వల్ కాబట్టి ఇది కూడా A, అంతేనా? ఇప్పుడు POR అండ్ RNQ ఈ రెండు సిమిలరా కాదా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే కాంగ్రుయెంట్. ఎందుకు, సైడ్ ఈ 2 sides ఈక్వల్, అలానే ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇది ఈక్వల్, ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా. నెక్స్ట్ ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి దీస్ 2 ఆర్ ఈక్వల్. ఇఫ్ ఇట్ ఈస్ బీటా, దిస్ ఈస్ బీటా. సో 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇవి ఫస్ట్ సిమిలర్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ కాంగ్రుయెంట్. ఓకే, సో కాంగ్రుయెంట్ కాబట్టి ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్, అంటే RO = RN. అంటే R అనేది ఎలా డివైడ్ చేస్తుంది, ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. సో 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, 6th and last question. ఇన్ కైట్ ABCD లాంగర్ డయాగ్నల్ BD is drawn. ఇందాక డ్రా చేశాం కదా కైట్ మీకు, సో అట్లా డ్రా చేసుకోండి కైట్.
కైట్లోని పైన 2 ఈక్వల్ ఉంటాయి, కింద 2 ఈక్వల్ ఉంటాయి. ఓకే, రాంబస్లోని అన్ని ఈక్వల్ ఉంటాయి. ఇది బీడి, దట్ ఈస్ ద లాంగర్ డయాగనల్. ఓకే, మిగతాది ఏ అండ్ సి, ఏబిసిడి. ఏబిడి అనేది 54 అంట. ఓకే, ఇది 54 అంటే ఇది కూడా 54 అవుతుంది. ఓకే, ఏడిబి అంటే ఇది 50, ఏడిబి 50 అయితే ఇది కూడా 50. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ డిసిబి? డిసిబి అంటే ఇది. సో చూడండి, 50 + 54 104 అయిపోయింది. అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? థర్డ్ యాంగిల్ ఇన్ దిస్ ట్రయాంగిల్ బీసీడి 180 - 104 76 degrees. ఆప్షన్ బి is the correct answer. That's it. Very, very simple question. Clear all of you? So with this I'll conclude this video. So only 6 questions వచ్చాయి, అంటే geometry related questions in quadrilaterals. Okay, and in the next video we will discuss circles. Circles అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద geometry. సో మీరు అబ్జర్వ్ చేసినా కూడాను చాలా క్లియర్గా ట్రయాంగిల్స్ తర్వాత మనకి సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈసారి సర్కిల్స్లోనే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఈవెన్ మెన్సురేషన్లో కూడా అంతే. సో కాబట్టి సర్కిల్స్లోని ప్రాపర్టీస్, సర్కిల్స్లోని ఫార్ములాస్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో సర్కిల్స్ అన్ని క్వశ్చన్స్ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.